మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో ఎన్నికల ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఫలితాల వెల్లడి తర్వాత రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో రాజకీయ దాడులు కొనసాగుతున్నాయి. వీటిపైన పార్టీ నేతలతో తాజాగా జగన్ స్పందించారు. ఇక వైసీపీ గవర్నర్ కు ఫిర్యాదు చేసింది. పార్టీ కేడర్ కు అండగా నిలవాలని నేతలకు జగన్ సూచించారు. ఇక టీడీపీ పైన విరుచుకుపడిన కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇప్పుడు ఆ పార్టీ కేడర్ కు టార్గెట్ అయ్యారు. తాజాగా వంశీ ఇంటి వద్ద టీడీపీ శ్రేణులు హల్చల్ చేశారు. ఏపీలో ఎన్నికల ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఫలితాల వెల్లడి తర్వాత రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో రాజకీయ దాడులు కొనసాగుతున్నాయి. ఇక వీటిపైన పార్టీ నేతలతో తాజాగా జగన్ స్పందించారు. వైసీపీ గవర్నర్ కు ఫిర్యాదు చేసింది. ఇక పార్టీ కేడర్ కు అండగా నిలవాలని నేతలకు జగన్ సూచించారు. ఇక టీడీపీ పైన విరుచుకుపడిన కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇప్పుడు ఆ పార్టీ కేడర్ కు టార్గెట్ అయ్యారు. ఇక దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యూసఫ్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. యూసఫ్, చెప్పండి. థ్యాంక్ యూ కీర్తన. ఏపీకి సంబంధించినటువంటి సాధారణ ఎన్నికలు ఏవైతే ముగిసాయో అనంతరం వెలువడినటువంటి ఫలితాలపై ఇటు టీడీపీ శ్రేణులు అయితే పూర్తి స్థాయిలో వైసీపీకి సంబంధించినటువంటి కీలక నేతలు మంత్రులుగా చేసిన వారు కావచ్చు, ఇట్లు వల్లభనేని వంశీ కావచ్చు, వీరందరిపైన కూడా ఏకదాటిగా దాడులను ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే నిన్న మొన్న జరిగినటువంటి సమీక్ష సమావేశంలో వైఎస్ జగన్ కూడా దీనిపై స్పందించారు. పూర్తిగా కూడా మీరందరూ కూడా వెళ్ళి గవర్నర్ను కలవండి, ఈ విధమైనటువంటి దాడులకు పాల్పడితే పరస్పర దాడులు చేసుకుంటే చాలా వరకు ఇబ్బందులు కలుగుతాయి, రాష్ట్రం అంతా అల్లకల్లోలంగా మారేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి నిన్న చాలా మంది కూడా వెళ్లి గవర్నర్ ను కలిశారు. ఈ యొక్క కంప్లైంట్ కూడా ఇచ్చారు. అయినప్పటికీ కూడా గవర్నర్ కంప్లైంట్ ఇచ్చినటువంటి 24 గంటలు గడవక ముందే ఇటు వల్లభనేని వంశీ ఇంటిపై దాడికి కూడా విజయవాడలో ఉన్నటువంటి టీడీపీకి సంబంధించినటువంటి కీలక కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ప్రయత్నాలు కొనసాగించారు. పోలీసులు అడ్డుకుంటున్నప్పటికీ కూడా పోలీసులు కేర్ చేసేటువంటి పరిస్థితి కనిపించడం లేదు. అటు చూసినట్టయితే పేరు నాని కావచ్చు, ఇటు వల్లభనేని వంశీ కావచ్చు, కొడాలి నాని కావచ్చు, వీరి ముగ్గురి ఇళ్లపైన కూడా కార్యకర్తలు ఏకదాటిగా దాడులు చేస్తా ఉన్నారు. వంశీ ఇంటిపైకి ఇవాళ పూర్తిగా చూసినట్లయితే 10 నుండి 20 మంది టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు రాళ్లు తీసుకొని ఇంటి వద్దకు వెళ్లి నానా హంగామా సృష్టించారు. అతను విజయవాడలోని అపార్ట్మెంట్ లో రెండుకుంటూ ఉన్నారు, నివాసం అక్కడే. నా అపార్ట్మెంట్ వద్దకు చేరుకున్నప్పటికీ పోలీసులు అప్పటికే పూర్తి స్థాయిలో బందోబస్తును ఏర్పాటు చేశారు. వారు అడ్డుకునేందుకు ప్రయత్నించినటువంటి సమయంలో స్వల్పంగా అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. మరోపక్క కొడాలి నాని ఇంటిపై అయితే ఆ టీఎన్ఎస్ఎఫ్ కు సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కోడిగుడ్లతో కావచ్చు, రాళ్ల దాడికి కావచ్చు పాల్పడ్డారు. అక్కడ పోలీసులు నివారించేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా వారు ఎటువంటి బెదిరింపులకు కూడా భయపడకుండా పూర్తి స్థాయిలో వారి ఇంటిపై దాడి చేశారు. ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారుతా ఉన్నాయి. నిన్న మొన్న అధికారంలోకి వచ్చినటువంటి 2-3 రోజుల్లోనే ఈ విధమైనటువంటి దాడులకు పాల్పడతా ఉన్నారు. ఇక రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా కూడా కరువు అయ్యేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయని చెప్పేసి వైసీపీ ఆరోపిస్తా ఉంది. దీనిపై తక్షణమే గవర్నర్ కూడా స్పందించాలని చెప్పి కోరుతా ఉన్నారు. డీజీపీకి కఠినమైనటువంటి ఆంక్షలు అమలు చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వాలి. శాంతి భద్రతలు కాపాడడంలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వైసీపీ కార్యకర్తను కూడా టార్గెట్ చేసి వారి ఇళ్లపై కావచ్చు, వారిపై కావచ్చు దాడికి పాల్పడేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. తమకు పూర్తి స్థాయిలో కింది కార్యకర్తల నుండి కూడా ఫీడ్బ్యాక్ అందుతా ఉంది. అందరూ కూడా భయాందోళనకు గురవుతా ఉన్నారని చెప్పేసి స్వయాన వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించాం. దీని వెనుక ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ ఎంత ఉంది అని చెప్పి మనం ఒకసారి ఆలోచించినట్లయితే ఇటు పులివెందుల్లో కూడా నిన్న మొన్న ఒక కార్యకర్త ఇంటిపై ఏకంగా కత్తులు తీసుకునేసే టీడీపీ కార్యకర్తలు వాళ్ళ ఇంట్లో జ్వరపడ్డారు. అది కూడా ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ఏ విధంగా పనిచేస్తుందని చెప్పేసి
చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా పోలీస్ శాఖ పూర్తిగా ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ను కంట్రోల్ చేయాలి. ఇప్పటికే ఎన్నికల విధులు నిర్వహించేందుకు వచ్చినటువంటి కేంద్ర బలగాలు అయితే ఇప్పుడే ఏపీ వ్యాప్తంగా ఉన్నాయి. అవన్నీ కూడా మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నప్పటికీ కూడా ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటూ ఉండడం కూడా అటు వైసీపీ కార్యకర్తల్లో తీవ్ర కలకలం రేపుతా ఉంది. ఎప్పుడు ఏ క్షణం ఏం జరుగుతుందని చెప్పేసి ఒక పెద్ద భయానక వాతావరణంలో అయితే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కీలక నేతలు అందరూ కూడా భయపడుతున్నటువంటి పరిస్థితులు ఏపీలో నెలకొన్నాయని చెప్పేసి భావించవచ్చు కీర్తన. అయితే యూసఫ్, మరి దాడి జరిగిన సమయంలో కొడాలి నాని గాని వంశీ గాని ఇంట్లోనే ఉన్నారా? పూర్తి స్థాయిలో ఇద్దరు నేతలు కూడా వారి యొక్క నివాసాల్లో లేనట్లు మనకు సమాచారం అందుతా ఉంది. అప్పటికే పోలీసులు కూడా వారిని హై అలర్ట్ చేసి అక్కడ నుండి ఇతర చోటికి మార్చినట్లు తెలుస్తా ఉంది. అక్కడే ఉంటే ఇటు వీళ్ళ కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలు కావచ్చు, టీడీపీ కార్యకర్తలు కావచ్చు, ఒకరికొకరు ఎదురుపడి ఆ ఘర్షణ చోటు చేసుకుంటే అది ఇంకా చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుందని చెప్పేసి పోలీసులు ముందుగానే పసిగట్టారు. ఆల్రెడీ ఇంటెలిజెన్స్ రిపోర్టు కూడా ఈ యొక్క నేతలకు అందింది. ఏ క్షణమైనా మీపై దాడి జరగచ్చు కాబట్టి మీ యొక్క రక్షణలో మీరు ఉండండి. ఏదైనా అవసరం ఉన్నప్పుడు పోలీసు శాఖ తరఫున మేము కూడా రక్షించేటువంటి ప్రయత్నం చేస్తాం. కొద్ది రోజుల పాటు ఈ యొక్క ఘర్షణలు వాతావరణం నెలకొంటుందని చెప్పేసి ముందుగానే అటు ఇంటెలిజెన్స్ వర్గాలు కేంద్రానికి కూడా సమాచారం అందితే ఆ యొక్క నేపథ్యంలోనే ఏపీ ఎన్నికల సంఘం కూడా ఎన్నికలు ముగిసిన మరో 10-15 రోజుల పాటు సిఆర్పిఎఫ్ బలగాలతో పాటు పహారా నిర్వహించాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యం కనబడతా ఉంది కీర్తన. రైట్ యూసఫ్, ఇప్పుడు ఇంకా కూటమి ప్రభుత్వం ఏర్పడలేదు కాబట్టి దీనికి బాధ్యత ఎవరు? పూర్తి స్థాయిలో ఇప్పటికైతే లా అండ్ ఆర్డర్ బాధ్యతలు మొత్తం కూడా గవర్నర్ చేతిలో ఉంటాయి. గవర్నరే వీటన్నిటిని పర్యవేక్షిస్తా ఉంటారు. డీజీపీ ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్ ను బట్టి గవర్నర్ ఆదేశాలు ఇస్తారు. అప్పటి వరకు డీజీపీ కూడా డైరెక్ట్ గా యాక్షన్ ప్లాన్ లోకి వెళ్ళొచ్చు. ఇటువంటి శాంతి భద్రతల విషయంలో ఇబ్బంది కలిగేటప్పుడు గవర్నర్ నోటీస్ లో ఈ యొక్క జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ ఉంచి వాటిపై తీసుకోవాల్సినటువంటి చర్యలపై సమీక్షించి తక్షణ చర్యలు తీసుకునేందుకు పూర్తి బాధ్యత అంతా కూడా గవర్నర్ చేతుల్లో ఉంటుంది. గవర్నర్ ఇచ్చేటువంటి ఆదేశాలను డీజీపీ పాటిస్తూ రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడేటువంటి అవసరం అయితే ఏర్పడుతుంది కీర్తన. రైట్ యూసఫ్, థ్యాంక్ యూ.